అవుగాని మీ దిక్కు గ్రామ సభలు నడుస్తున్నాయా నోళ్ళ గ్రామ సభలు ఎట్లా నడుస్తున్నాయి వాళ్ళ రేషన్ కార్డులు ఇచ్చినట్టేనా ఇక మీకు ఇందిరమ్మ ఇండ్లలో ఎంతమంది పేర్లు వచ్చినాయి వాళ్ళ అసలైన వాళ్ళ పేర్లే లేవట కదా ఈ ఊరు ఆ ఊరు అని కాదు వల్ల అంతటా గదే రామాయణం ఉన్నది గ్రామ సభలు ఇప్పుడు కొట్లాటల సభలు లెక్క మారిపోయినాయి చూద్దాం పాండ్రి గదే సీన్లు గదే కథ గదే కార్ఖానా ఏ ఊరికి ఓ గరీబోళ్ళు తన్లాడుతూనే ఉన్నారు అసలు ఇవి గ్రామ సభలు కావు షెయ్యిపాటి కార్యకర్తల కోసము కారట్లు ఇండ్లు మంజూరు చేసేందుకు పెట్టిన సభల లెక్కనే కొడుతున్నాయి ఇట్లనే అంటుర్రు జనాలు ఇల్లు లేదు పొలాలు లేవు ఏమీ లేవు మేము అద్దె కొప్పల్లో ఉండాల్సి వస్తుంది అద్దెలో పోండి ఖాళీ చేస్తున్నారు అసలు మా లాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు కావాలి రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి నాకు పాప ఏం చేయాలి ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకున్న ఇంటింటి సర్వేల కార్యదర్శి ఆయన ఇష్టం వచ్చిన ఇక్కడ దుబాయ్లు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇచ్చిండు ఆత్మీయ భరోసా ఒక్కోనికి 2 లబ్ధి చేకూర్చే 2 స్కీములు ఇప్పిస్తున్నాయని వాళ్ళ నచ్చిన వాళ్ళకు ఇప్పిస్తున్నారు ప్రజాపాలనల దరఖాస్తు చేసుకున్నోళ్లకు ఇందిరమ్మ ఇండ్లిత్తాం కారట్లిత్తాం పింఛన్లిత్తాం ఎవరికవరికి వచ్చినాయో పేర్లు చదువుతామని చెప్పే కదా కానీ ఈ పేర్లల్లా పేదోళ్ళ పేర్లు లేనే లేవు తిప్పల పడుకుంటా పని పాట ఇడిచిపెట్టి కిలోమీటర్ల కమానా లైన్లలో నిలబడి దరఖాస్తులు చేసుకుంటే ఇప్పుడేమో మీకు ఇల్లు లేవు కారట్లు లేవు మీ పేర్లే లేవు మీరు పైసలు గల్లోళ్ళని అంటుర్రట ఎట్లుంటది చెప్పురల్లా లీవ్ ఇవ్వాలి కదా పండుగకు లీవులు ఎప్పుడు ఇందిరమ్మ పథకాలు సర్వేలు భోజనం అని తీసుకొచ్చారు మాకు గాలి కావాలంటారు ఒక 10 నిమిషాలు కూర్చోడానికి మరి మీరేం ఆఫీసర్లు నాకు అర్థం ఎన్నిసార్లు ఇవ్వాలి ఇంకా కొన్ని ఊళ్ళలోనైతే చిత్రం నడుస్తుందోలా బతుకున్నోళ్ళకేమో కారట్ ఇయ్యరట గాని చచ్చిపోయిన పేర్లు చదివి వాళ్ళకు ఇండ్లు వచ్చినాయని కారట్లు వచ్చినాయి పింఛన్లు వచ్చినాయని చెప్తురట ఆఫీసర్లు ఇక జనాలకు కోపాలు రమ్మంటే రాదా అందుకే ఆఫీసర్లను ఎక్కడికక్కడ నిలదీస్తుర్రు షేపాటి లీడర్లు కనబడితే ఊరవతల దాకా తరిమి కొడుతురు నీ దొంగ స్కీమ్లకు అగ్గివెట్ట అనుకుంటా రేవంత్ సార్ను పొట్టు తిట్టుకుంటా కోపం చేస్తుర్రు అగో గ్రామ సభ మీటింగ్ పెట్టారు అందరికి ఇల్లులు వచ్చాయండి భర్తలు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చాయి జాబులు చేసిన వాళ్ళకి ఇల్లు వచ్చాయండి నాకు భర్త లేడు నాకు ఇల్లు రాలేదు చిన్న పిల్లలప్పుడు మా భర్త చనిపోయాడు ఇంతవరకు 20 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మాకు ఇల్లులు రాలేదండి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు కూలి వాళ్ళకి మాకు ఇల్లు లేదు